నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం భారతీయ జనతా పార్టీ యువమోర్చా స్టేట్ సెక్రటరీ అనేతో ఉంటున్నాము. చెప్పండి మేడం, ఇప్పుడు గురుకుల సంక్షేమ హాస్టల్లో చిన్నపిల్లలు అక్కడ దాంట్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని చనిపోతున్న వైనం చూస్తున్నాము. మీ భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? మన తెలంగాణ రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యం పట్టుకుంది. అదొక 1 ఇయర్ నుంచి దౌర్భాగ్యం పట్టుకుంది. ఇంతకుమున్న 10 సంవత్సరాలు కూడా అలానే ఉందంటే, ఇప్పుడు వచ్చిన కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కూడా అదే తీరు కనబరుస్తుంది. ఇప్పుడు మనకు ఒక 36 గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని చాలామంది పిల్లలు అస్వస్థతకు గురయ్యిండ్రు. మళ్ళీ మొత్తం ఈ సంవత్సరం మొత్తం పొడుగున చూస్తే కూడా 886 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్తో బాధపడి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇప్పటికీ కోలుకొని స్థితిలో ఉన్నారనమాట హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం వల్ల. ఈ మధ్యాహ్న భోజన పథకాలు, ఈ మంచి ఆహారం అన్న ఒక కాన్సెప్ట్తో పిల్లల జీవితాలతో చెలకటమాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ ఫుడ్ పాయిజన్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ఏడబోయారు, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఏడబోయింది, ఫుడ్ చెకింగ్ ఇన్స్పెక్టర్స్ ఏడబోయారు, వీళ్ళందరూ ఎక్కడ పోయారు? ఇవన్నీ ఇంతమంది పిల్లలను ఏ సేఫ్టీ లేకుండా, వాళ్ళకు ఒక మినిమం కనీస వసతులు లేకుండా, రైస్ కానీ క్వాలిటీ కానీ, ఆ ఫుడ్ క్వాలిటీ కానీ, కూరగాయలు కానీ ఎన్ని స్కూల్స్లోకి వెళ్ళి వీరు పర్యవేక్షిస్తున్నారు ఈ ప్రభుత్వంలోని అధికారులు? అంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి ఉన్న 4 శాఖలు తన దగ్గరనే పెట్టుకొని ఇంకా ప్రభుత్వాన్ని విచ్చలవిడిగా ఎంతసేపు ప్రైవేట్ సంస్థల మీద పడడం కాదు. ఫస్ట్ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ వాటి మీద చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎన్జిఓస్ చాలా ఉన్నాయి. ఒక విషయం చెప్పాలనుకుంటే, ఎన్జిఓస్ చాలా ఉన్నాయి, ప్రైవేట్ ఎన్జిఓస్. వాళ్ళను ఇప్పుడు అన్యాయంగా పెట్టుకున్నారు, ఓకే, అది వాటెవర్, అది వాళ్ళ ఇష్యూ. కొన్ని ఎన్జిఓస్ మీద కూడా పడకుండా ఇప్పుడు కొన్ని వాళ్ళ ప్రభుత్వం ఏ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయో ఆ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ కానివ్వండి, గురుకులాలు కానివ్వండి, వాటి మీద మీరు శ్రద్ధ తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లల జీవితాలు కూడా చాలా బాగుంటాయి. మరి ఇప్పుడు కలుషిత ఆహారం తిని ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారు కదా, భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు? అంటే దీనిపైన పోరాటం చేయడానికి, అంటే విద్యార్థులకు భరోసా ఇవ్వడానికి. వెలుగులోకి వచ్చిన కేసులు కొన్ని మాత్రమే అవి. మీరు చూడండి, కొన్ని ప్రభుత్వ కాలేజీలలో, గురుకులాల్లో చూడండి, మరుగుదొడ్లు అసలు ఎంత నీట్నెస్ లేకుండా ఉన్నాయి. దానివల్ల అమ్మాయిలకి ఇన్ఫెక్షన్లు కానివ్వండి, వ్యాధుల పడడం కానివ్వండి, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సీజన్లో చాలామందికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ స్కూల్స్లో నీట్నెస్ అనేది పాటించకపోవడం వల్ల, కనీసం వెంటిలేషన్ లేకపోవడం వల్ల, దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ రాబోయే కాలంలో భారతీయ యువమోర్చా చేపట్టబోయే కార్యక్రమాలు ఏంటిదనండి, మేము ప్రతి ఒక్క అంగన్వాడికి కానివ్వండి, గురుకులాలకు కానివ్వండి, మాకు సరౌండింగ్స్లో ఉన్న మా ప్రతి ఒక్క కార్యకర్త, బీజేవైఎం నాయకులు వాటిని పర్యవేక్షించి ప్రతి ఒక్కటి రిపోర్టు ఈ ప్రభుత్వానికి చూపించే క్రమం అయితే చేయబోతున్నాం. థ్యాంక్ యూ.